విశ్వనాథామృతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తెలుగు సినిమా చరిత్రకు శంకరాభరణంతో విభజన రేఖను సృష్టించిన కళాతపస్వి ఒకరు. తెలుగు సినిమా సంభాషణల్ని తేలికైన బాట పట్టించి, విరుపులు మెరుపులు రంగరించి, ఆరోగ్యకరమైన హాస్యాన్ని పండించిన మాటల మాంత్రికుడు మరొకరు. ఒకరి దర్శకత్వంలో నటించిన కొత్త నటీనటులు సైతం అగ్రపథానికి చేరుకోవడం అలనాటి చరిత్ర అయితే, మరొకరి దర్శకత్వంలో నటించాలని అగ్ర నటీనటులు సైతం ఆశించడం నడుస్తున్న చరిత్ర. నేటి తరానికి చెందిన ప్రఖ్యాత దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్కి కళాతపస్వి అంటే విపరీతమైన ఆరాధన, ఒక గురుతర భావన. విశ్వనాథ్ గారితో మాట్లాడడం ఒక అద్భుతమైన అనుభవంగా భావించిన త్రివిక్రమ్ తనను బాగా కదిలించి ఎంతగానో ప్రభావితం చేసిన విశ్వనాథ్ గారి సినిమాలు, ఆ సినిమాల్లోని పాటలు, వాటి వెనకాల ఉన్న సంగీత సాహిత్యాల మీద తన అభిప్రాయాలను మనందరితో పంచుకోబోతున్నారు. సృజనకు పట్టాభిషేకం చేసిన 2 తరాల అగ్రదర్శకుల విశ్వనాథ త్రివిక్రమ సంభాషణల విందును ఆస్వాదిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. ఇది పెట్టాలయ్యా, ఎందుకంటే అట్టాని కాదు, పెద్దవాళ్ళు నేర్పిన మొదటి విద్య అది. నువ్వు వయసు చూడకూడదు, వాళ్ళ ప్రతిభ చూసి వాళ్ళ గౌరవం ఇవ్వాలని చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వాళ్ళం మేము. అందుకని తప్పకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్కి నిజంగానే ఇవాళ అసలు వస్తాడని నేను ఊహించలేదు ఇవాళ. ఎందుకంటే ఈ చిన్న ప్రోగ్రామ్స్కి వస్తాడా రాడా అని అనుకుని నిజంగా చాలా ఆనందంగా ఉంది. సో అందుకని ఈ డిజర్వ్స్ నాట్ ఓన్లీ దిస్, మచ్ మోర్ దాన్ దిస్. సార్, విశ్వనాథ్ గారు సినిమా ఇండస్ట్రీకి చేసిన గొప్ప హెల్ప్ ఏంటి అంటే, ఒక అద్భుతమైన రైటర్స్ ఇద్దరిని ఆయనే పరిచయం చేశారు. ఇవాళ ఎంతమంది ఆ మహానుభావులు ఇద్దరు కాంట్రిబ్యూషన్, సిరిసిరిమేగల సుందరమూర్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి. కల్లు 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 మంటూ మెరుపల్లే తుళ్ళు, ధల్లు 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 నాకు కొంగు నింగి ఒళ్ళు. నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలకు ఘటన, ఆరెంటి నట్టనడు మహనీకెందుకెంత తపన. సిన్ని సిన్ని కోరికలగా శ్రీనివాసుడు నన్నడగా, అన్నుల విన్న అలమేల్ మండై అతని సన్నిధి కొలువంట. సాహిత్యం గురించి మీ అభిమాన రచయితలు అంటే ఎంత మాట్లాడినా సరిపోదు, కొన్ని రోజులు మాట్లాడచ్చు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మళ్ళీ చెబితే విశ్వనాథ్ గారు బేసిక్గా ఆయనకి సహజ వినయం. ఆయన ఏమంటారు, నాకేం తెలీదు, నాకు అర్థం కాకుండా ఏదో ఒకటి రాయండి, నాకు ఎంత అర్థం కాకపోతే నేను అంతా పెట్టేసుకుంటానని చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. నేను కూడా విన్నాను, చూశాను. ఆయన ఏంటంటే చాలాసార్లు చెప్పారు ఆ మాట ఏంటంటే, నాకు అర్థం కాని ఏదో ఒకటి రాసేయండి మీరు, బలంగా మీరు రాసేస్తే దాన్ని నేను సినిమాలో పెట్టేసుకుంటాను. అది నమ్మద్దు మీరు. ఏంటంటే బేసిక్గా ఒక రచయితగా నాకు తెలుసు, దర్శకుడికి, నేను దర్శకుడు కాకముందు ఒక దర్శకుడికి అభినందించే లక్షణం, అర్థం చేసుకునే జ్ఞానం లేకపోతే రచయిత రాయలేడు. రెండు చాలా అవసరం. ఇప్పుడు సుందరరామూర్తి గారు కానీ సీతారామ శాస్త్రి గారు కానీ రాసింది అర్థం చేసుకునే జ్ఞానం ఉంది, దీనికి దాన్ని అభినందించే లక్షణం ఉంది. వీటి రెండింటికంటే ముందు అసలు ఈ దారిలో వెళ్ళండి, ఈ దారిలో ఆలోచించండి, మీకు పాట వస్తుంది అని ఖచ్చితంగా టార్చ్ లైట్ వేసి చూపించే ఆ క్వాలిటీ ఉంది. కాబట్టి అలాంటి పాటలు ఈ సినిమాల్లోనే మీరు, అదే రచయితలు మరి ఈ సినిమాలో మాత్రం ఎందుకు అలాంటి పాటలు రాస్తారు, బయట ఎందుకు రాయలేరు అంటే వాళ్ళకి రాయటం రాక కాదే. అంటే దాని అర్థం ఏంటి, మీరు పువ్వుని తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టచ్చు, జల్లో పెట్టుకోవచ్చు, చేతికి కట్టుకుని సానివాడికి వెళ్ళొచ్చు. పువ్వులో ఏం తేడా లేదు, దాన్ని మీరు వాడడంలో తేడా. ఆయనకి దేవుడి దగ్గర తీసుకెళ్లే లక్షణం ఉంది కాబట్టి వాళ్ళని కరెక్ట్గా ఆయన గైడ్ చేశాడని నా ఫీలింగ్. అందుకని ఆయన ఎప్పుడైనా దీంట్లో నాకేమి లేదు అని ఆయన అంటే నేను నమ్మను. ఎందుకంటే ఆ పువ్వులను ఆయనే మాలగా కట్టారు, ఆయనే దండ చేశారు, ఆయనే పట్టుకెళ్ళి ఆ సరస్వతిదేవి మెళ్ళ వేశారు. అందుకని సో ఖచ్చితంగా ఆ క్రెడిట్ డౌట్ లేకుండా మీరు వాళ్ళిద్దరిని అడిగిన ఒక మహానుభావుడు లేరు ఇప్పుడు మా మధ్యన,
ఇంకొక ఆయన ఉన్నారు, వాళ్ళిద్దరిని అడిగినా కూడా ఇదే చెప్తాను. ఎందుకంటే శాస్త్రి గారు నాతో పర్సనల్గా చాలాసార్లు చెప్పారు. ఎందుకంటే ద వే హీ ఇన్స్పైర్డ్ హిమ్. ఇది సిరివెన్నెల రాసేటప్పుడు బేసిక్గా ఆయన కొత్త కదా, సినిమా పాట నాకు రాయటం రాదు, నేను రాయలేను అని వెళ్ళిపోతానంటే ఆయన లేదు, కేవలం ఎవరిదో ఎక్కడో గంగావతరణ విని నువ్వు ఎందుకు రాయలేవు అని కూర్చోబెట్టి రాయించారు. సో ఆ మాట బేసిక్గా ఆయన ఎవరికి పడితే వాళ్ళకి వాడరు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఈయనంటే ఆయనకి ఎంత గురుభావం ఉంది అనేది. అంటే బేసిక్గా వాళ్ళ అంత పండితులు, అంత కవులు ఒకళ్ళు గురుభావంతో ఒప్పుకున్నారంటే వాళ్ళు లేకుండా ఎందుకు ఒప్పుకుంటారు? వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఇన్సెక్యూరిటీ లేదు, వాళ్ళకి ఒక సభలోనో సన్మానంలోనో మాట్లాడినట్టుగా మన దగ్గర మామూలుగా డ్రాయింగ్ రూమ్లో మాట్లాడరు, ఆ అవసరం లేదు వాళ్ళకి. సుందరామూర్తి గారు నాతో చెప్పారు, సీతారామశాస్త్రి గారు నాతో చెప్పారు. ఎందుకంటే చాలా ఈయన చెప్పింది కాదు, చాలా పల్లవులు ఈయన రాసింది. యాక్చువల్గా ఆయన అడుగుతుంటాను, మీరు రాసిన పల్లవులతో ఒక బుక్ అయినా ఖచ్చితంగా వేయచ్చు. నిజంగా మనకి కథ చెప్పేటప్పుడు ఏమవుతుందంటే నేను సీన్ వైజ్గానే రాస్తా కథ, అంటే కథగా రాయను. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పాట మరీ 2 రీల్స్ అయిపోయినాయి కాబట్టి పాట రావాలి అలా ఆలోచించను. ఆలోచించి ఎక్కడో మనకి మ్యూజిక్ ఇంత మొదట్లో నేను అన్నట్టుగా దో ఐ నో మ్యూజిక్ ఈజ్ ఎ హిండ్రెన్స్ ఫర్ ది రన్ ఆఫ్ ది స్టోరీ, స్టిల్ ఐ ఫీల్ మ్యూజిక్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ అవర్ ఫిలిమ్స్. మన జన జీవితమే మామూలుగా మనం 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 పసుపులు దంచేటప్పుడు దాని పని పాట అనేది మనకి జంటబోడు ఆటపాట అలా. సో అందుకని ఏమవుతుందంటే మనం రాసుకునేటప్పుడే ఇక్కడ ఇలా వస్తే బాగుంటుందేమో అని అనిపించి నేను మొదట్లో చెప్తాను వాళ్ళకి, ఇది అబద్ధపు సాహిత్యం, దాని పేరు పెట్టుకున్నాను అబద్ధపు సాహిత్యం ఒకటి ఉంది ఇక్కడ అని. అబద్ధపు సాహిత్యం ఏమిటి మీరు అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆరికి కృష్ణశాస్త్రి గారు కూడా అడుగుతారనమాట, నువ్వేమనుకున్నావు అంటారు. నేను ఏమనుకోలేదని కాసేపు గోము చేస్తా, కాసేపు ఆయనతో దగ్గర ఆడుకుంటా, కాసేపు ఇద్దరు ఆడుకున్న తర్వాత కాదు తెల్ల కనిపిస్తుంది, పల్సర్ చొక్కా వేసుకుంటే తెల్ల కనిపిస్తుంది, ఏమిటో ఉంది కాగితం లాగా అంటాడు. అదేమి లేదని దాచుకోవడం, ఇంకా ఆయనకి సస్పెన్స్ అనమాట. అలాగా మనకి ఆటోమేటిక్గా ఒక లైన్ తట్టుతుంది, ఏదో లైన్ తట్టుతుంది. ముద్దుల మా బాబు నిద్రపోతున్నాడు, సద్దు చేశారంటే ఉలికి పడతాడు, అవునో కాదు తర్వాత అలా తట్టుతుంది. ముద్దుల మా బాబు నిద్రపోతున్నాడు, సద్దు చేశారంటే ఉలికి పడతాడు. ముద్దుల మా బాబు నిద్రపోతున్నాడు, సద్దు చేశారంటే ఉలికి పడతాడు. గోపాలకృష్ణయ్య రే పల్లెకు వెలుగు, గోపాలకృష్ణయ్య రే పల్లెకు వెలుగు, మా చిన్ని కన్నయ్య లోకానికే వెలుగు. ముద్దుల మా బాబు నిద్రపోతున్నాడు, సద్దు చేశారంటే ఉలికి పడతాడు. శుభోదయంలో అది ఒరిజినల్గా ఉంది కానీ అసలు బేసిక్ గా అసలు అక్కడ ఆ కీర్తన ఐడియా ఎందుకు రావాలి అనేది నాకు శాస్త్రి గారు కథ అయితే చెప్పారు, దానికి సంబంధించి మీరే చెప్పారని. ఇది మన సులక్షణ వాళ్ళ ఫంక్షన్ లో ఇంట్రడక్షన్ అది. అవును, ఆ పాట దేవాలయంలో కృష్ణాష్టమి రోజున గంధము పోయేరుగా అది ఆ సిచ్యుయేషన్స్ అని మనం కంచికి పోతావా కృష్ణమ్మ ఏం పాట ఏం పాట ఒక లైన్ అని ఒకసారి, కంచికి పోతావా కృష్ణమ్మ నీ కంచి వార్తలేవి కృష్ణమ్మ, కంచిలో ఉన్నది బొమ్మ, అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ, కంచిలో ఉన్నది అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ. రైటర్స్ నేను అనేది ఏంటంటే మీ యొక్క ప్రతిభ చూపించేయండి, మనకు అడ్డం పడే ప్రొడ్యూసర్ లేరు. నిజం ఇదే చెప్తాను, అడ్డం పడి దబ్బుకున్న అర్థం కాదండి, పొద్దుటాళ్ళు అంటే బెటర్ అండి, ఉదయం అంటే ఎవరికి అర్థం అవుతుంది అనేవాళ్ళు లేరు ఇంతవరకు. వాళ్ళు భయపడి చెప్పరు, మరి లేకపోతే ఎందుకు చెప్పరు నాకు చెప్పరు. లేకపోతే ఏమవుతుందంటే అంత విజ్ఞానం పెట్టుకుని వాళ్ళని తెచ్చుకుని నేను అది చిన్న చెంబు తీసుకెళ్ళాలి, బిందె తీసుకెళ్తే గంగలో బోర్డు తెచ్చుకోవచ్చు నీళ్ళు, అంతే కదా. వాడు గంగా ప్రవాహం వాడు ఎంత అండి వాళ్ళ నాలెడ్జ్ ఎంత. అసలు శాస్త్రి గారు తక్కువ రాశాడు, శాస్త్రి సుందరామూర్తి గారు తక్కువ రాశాడా? మీకు విశ్వనాథ్ గారి సినిమాలు అనగానే బాగా వెంటనే చెప్పే పాటలు ఏంటి, మీకు నచ్చిన పాటలు ఏంటి సార్? ఒకటి కాదండి, చాలా ఉన్నాయి. నాకు ఫస్ట్ చిల్లుల కాపురంలో ఒకటి చాలా ఇష్టం. ఏంటంటే ఆ నైట్ టైము ఆ అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు ఒక పాట పాడతారు సార్, వాణిశ్రీ వచ్చినప్పుడు, నేను ఫెయిర్ చేస్తున్నాను అబద్ధం చెప్పి, కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా, కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా. నేరము శిక్ష సార్, ఏమి సినిమా సార్ అది? నేరము శిక్ష నాకు ఇప్పటికీ హై వచ్చే చెప్తుంది, మనం ఊహించాం. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సీన్స్ ఏంటంటే కాంతారావుకి కృష్ణకి మధ్యలో సీన్ ఒకటి ఉంటుంది సార్.
బాగా వెనక్కి తీసుకెళ్ళిపోతాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన సినిమాలో మీరు చెప్పండి సార్, చెప్పండి. అందులో తండ్రి కొడుకు మాట్లాడుకునే సీన్ నాకు తెలిసి ఇప్పటిదాకా కూడా ఎవరో అలా పిక్చర్ ఇచ్చి వెళ్ళిపోయారు. అంటే న్యాచురల్గా మనం ఒక డబ్బున్న వాళ్ళ డ్రాయింగ్ రూమ్లో మనం కూర్చుని ఉండగా తండ్రి కొడుకు గొడవ పడుతున్నట్టు ఉంటుంది సీన్. వాడు కారు ఫాస్ట్గా తోలుతూ ఫ్రెండ్తో ఒక రేస్లో వెళ్తూ ఆ కారుతో గుద్దేస్తాడు. ఒకటి కళ్ళు పోతాయి, ఒకటికి ప్రాణమైపోతుంది. వాళ్ళిద్దరూ యాక్చువల్గా పెళ్లి చూపులకు వెళ్తుంటారు. ఆ కళ్ళు పోయిన వాడిని చేసుకోవాల్సిన అమ్మాయి పెళ్లి లేకుండా ఆగిపోతుంది. దాని బ్రదరు వీళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేస్తుంటాడు. ఈ యాక్సిడెంట్ కేసుని అతని మీద వేసుకుని అతను జైలుకి వెళ్తాడు. సో వదిన గారు అమ్మాయిని ఇంట్లో నుంచి గెంటేస్తుంది. ఒక్కడి ర్యాష్ డ్రైవింగ్ ఎంతమంది జీవితాన్ని ఎఫెక్ట్ చేసేస్తుంది అని చూపించేసి నేను తండ్రి కొడుకుని తిడతాడు. నువ్వు నా కొడుకు కాబట్టి ఈ రోజున మీద వేసుకుని వెళ్ళడానికి ఒక డ్రైవర్ ఉన్నాడు, పోలీస్ జీప్లో కూర్చోడానికి ఒక నేరస్తుడు ఉన్నాడు, అదే లేకపోతే నీ పరిస్థితి ఏంటి? అంత ఒళ్ళు మరిచిపోయి తిరుగుతున్నాను అది దాన్ని తిడితే కొడుకు ఫాదర్ గొడవపడి కొడుకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి ఏదో ఫ్రెండ్స్తో గొడవ పడతాడు. ఆ కథ అంతా మనకి ఇప్పుడు అప్రస్తుతం. ట్రైన్లో కూర్చుంటే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటే అమ్మాయిని ఆపుతాడు. ఆపి కూర్చోబెడతాడు. ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు అంటే ఆ అమ్మాయికి తెలిసి వీడెవడో మా అన్నయ్య మీ దగ్గర డ్రైవర్గా పనిచేసేవాడు అండి, నా పెళ్లి సంబంధం తప్పిపోయింది, అందుకని మా వదిన సూటిపట్టు మాటలు భరించలేక నేను చచ్చిపోతాను డెసిషన్ తీసుకున్నాను. అంటే నౌ హీస్ ఫేసింగ్ ద రియాలిటీ బైట్స్ అంటాం కదా కరెక్ట్గా, ఆ మాట రియాలిటీ బైట్స్. అప్పుడు సాంగ్ స్టార్ట్ అవుతుంది. మనం ఎక్స్పెక్ట్ చేయం అసలు. చేసిన పాపం ఒకరిది, వీడిది, శిక్ష మరొకరిక, ఒకరిదా నేరం వేరొకరికా శిక్ష, దాంతో మొదలవుతుంది ఆ పాట. అది ఇంకో సినిమాలో 3 సార్లు వస్తుంది. తర్వాత కళ్ళు పోయిన వాడిని చూసినప్పుడు వచ్చి, భర్త పోయిన కృష్ణకుమారిని చూసినప్పుడు ఇంకొకసారి 3 సార్లు వస్తుంది ఆ పాట. అది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సాంగ్స్. అంటే నాకు ఇప్పటికీ తలుచుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అలాగే ఇంకొక చలనకింకిని గల్లు గల్లుమని ఎలాగో అది వరల్డ్ ఫేమస్ సాంగ్. అందుకే నేను అలాంటి మాట్లాడట్లా. అంటే కొన్ని ఎక్కువ ఏమంటారు ఇప్పుడు అప్పుడు పాపులర్, ఇప్పుడు వాళ్ళ జనరేషన్కి తెలియని పాటలు ఇప్పుడు కనుల ముందు నువ్వు ఉంటే తర్వాత ఈ పాటలు ఇవన్నీ అప్పటికి గంజిపోతాయి, ఇవన్నీ అప్పుడు కూడా సూపర్ హిట్. ఇప్పుడు జనరేషన్ కొంచెం మిస్ అయినవి. రాయి అయితే నేమిరా దేవుడు, అదే శుభోదయంలో పాట. రాయిలా ఏమంటారు, రాయిగా ఉంటాడు జీవుడు. అదొకటి వన్ ఆఫ్ ఫైనెస్ట్ సాంగ్స్ ఆ పాట కూడా. దాంట్లో కూడా మంచి డ్రామా వస్తుంది. వాళ్ళ వదిన చేస్తాను తెలిసేటప్పటికి దాని నేషనల్ సాంగ్ గొప్ప ప్రబోధాత్మక చేసేసి తర్వాత నాకు తెలిసే పిచ్చుకుంటా ఉంటున్నారా మీరేం పడుతున్నారని ఫాలో అప్పుడు పాడేస్తుంది మళ్ళీ. మేలుజాతి గోధుమలు సంప్రదాయ పద్ధతిలో స్టోన్ గ్రైండర్లతో విసిరిన హోల్ గ్రెయిన్ ఆర్గానిక్ శుద్ధమైన పిండి 24 మంత్ర ఆర్గానిక్ మీ దగ్గరలోని ఇండియన్ స్టోర్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఇది ప్యూర్, మీరు ష్యూర్, ఇదంతా ఆనెస్ట్. చిన్నపిల్లలు ఇద్దరు వాళ్ళ ఇంటికి భోజనానికి వచ్చారు. మహారాజు వచ్చారు, మా ఇంటికి వచ్చారు, మంచి వారంట, మనసున్న వారంట, మాకెంతో నచ్చారు. చిన్న మాట చాలా అందంగా ఉంటుంది. అంటే వాడు ఆ పాట పూర్తయ్యేసరికి ఆ అబ్బాయిని పెంచేసుకోవాలి అని అనుకోవాలి. యాక్చువల్గా అది వెళ్ళి అబ్బాయిని పెంచేసుకుంటాడు. వాడు నాగేశ్వరరావు అవుతాడు. వేదం మణువణు ఉన్నారు. అది ఏంటో తెలియని ఒక అది వినగానే ఒక డ్రామా క్రియేట్ అయిపోతుంది. అది వేదం మణువణు ఉన్నారు. వేదం అణువణునాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం నాలో రేగేనెన్నో హంసానందీ రాగాలై వేదం వేదం అణువణునాదం వినగానే ఏంటో ఒక ఫీలింగ్ వచ్చి నాకు నోస్టాలజిక్ అయిపోతుంది వినగానే. అది రాగం హంసానంది రాగం, అది అందులో హంసానంది అని రాశారు అందులో మాట ఆయన. ఇంకొకటి హంస అనే మాట వింటే యాక్చువల్గా ఆడు చనిపోబోతున్నాడు, హంస ఎగిరిపోయిందని అంటారు. బేసిక్గా హంస స్పిరిచువల్ దాంట్లో కూడా వాడతారు. ప్రాణం హంస లాంటి పవిత్రమైనది, ఒక తెల్లటి కాంతి పుంజం లాంటి దేహం. అవును, సో అది వెళ్ళిపోయింది అని బేసిక్గా. అందుకని దానికి కూడా మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే చనిపోవడానికి ముందు పాడుతూ ఉంటాడు. వేదం అణువణునాదం వేదం అణువణునాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం నాలో రేగేనెన్నో హంసానందీ రాగాలై వేదం వేదం అణువణునాదం. స్థాయిలు మంచి స్థాయిలు ఎత్తుకున్నాడు.
ఆయన ఇళయరాజా ఆ స్థాయిలో ఎత్తుకోవటంలోనే గమగస మగస గస నీసా నిమగ నిమగ దమగ మగ మగ సరే సానే గమగని గమ గమ దమ దని దని సాని రే సాగర సంగమమే ఒక యోగం చారజలధులే క్షీరములాయే ఆమధనం ఒక అమృత గీతం జీవితమే చిరనర్తనమాయ. అది ఎట్లా వచ్చిందంటే ఆ పాట అది ఎవరో కంపోజ్ చేశారు మనం ఇట్లా పాడాలి ఇదంతా ఉందంతగా ఉండదు. అది ఒకడెవడో వాళ్ళు ఒక ఇన్నర్ సెట్ చేశారు. అది ఇన్నర్ శక్తి అంటామే, వాడు వెతుక్కున్నాడు ఏదో అన్నట్టు వెతుక్కుంటే ఉంటుంది. ప్రోబింగ్ యువర్ వే ఇన్ పర్ఫెక్ట్ అట్లా ఉండాలని అనుకున్నప్పుడు మనం అలా చెప్పినప్పుడు మహానుభావులు అందుకనే వాళ్ళకి దండం పెట్టాలి ముందర మనం. ఎందుకంటే మనకు ఐడియా రావటం ఒక ఎత్తే, దాన్ని వాళ్ళు అర్థం చేసుకుని దానికి తగ్గ రెండో ఎత్తు, మూడో ఎత్తు ఆ ఇళయరాజా, అంతకంటే పై ఎత్తు బాలసుబ్రహ్మణ్యం. వీటన్నిటినీ క్రోడీకరించి నాకు ఇవ్వటానికి ఇంతమంది చేయాలి. ప్రేరేపణ నాది కావచ్చు, ఇగ్నిషన్ స్విచ్ నాదే కావచ్చు. ఫస్ట్ గేర్ ఒకళ్ళు, సెకండ్ గేర్ ఒకళ్ళు, థర్డ్ గేర్. నాకు ఒక మాట అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్తుంటే, యాక్చువల్గా ఈ పాట వింటుంటే ఏం చెబితే అది చెయ్యాలి అని ఒక సంగీత దర్శకుడు అనిపిస్తుందండి. నాకైతే కూడా అందట్లేదు. అది చెప్పాడు కాబట్టి ఆయన ఇస్తున్నామని. అది కరెక్టే. అది ఏమి చెప్తే అసలు అలాంటిది ఒకటి చెయ్యాలి అంటే, ఏమి కదిపితే, ఏ కార్డు కరెక్ట్గా మనం ముట్టుకుంటే ఆ పాట చేయాలనిపిస్తుంది, అది చెప్పటం సామాన్య విషయం కాదు. జయంతి తే సుకృతిలో రససిద్ధా కవీశ్వరా నాస్తి తేషాం యశః కాయే జరామరణజం భయం నాస్తి జరామరణజం భయం నాస్తి జరామరణజం భయం. గట్టు మీద డాన్స్ చేసే పాట తకిట తందాన ఎంత ఆధ్యాత్మిక విలువలు ఉన్నాయి దాంట్లో ఇవన్నీ. అది కూడా నేనే చెప్తా. ఏం చెప్తానంటే, సాధారణంగా తాగుడు పాట అంటే పిచ్చిగా ఉంటుంది ఏమిటో, మంచి వేదాంతంగా ఉండాలి. వాడు ఎప్పుడే చక్కటి వేదాంతం మాట్లాడతాడు, బాగా తాగిన మంచి మాటలు మాట్లాడతాడు. మరి ఒక్కోటి ఎలా విజృంభించారు. నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరెల్సి నట్ట నడుమారీకెందుకింత తపన. నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరెల్సి నట్ట నడుమహనీకెందుకింత తపన. తెలుసా మనసా నీకిది తెలిసి అనుసా, తెలిసి తెలియని ఆచల వయసి వరస. తెలుసా మనసా నీకిది తెలిసి అనుసా, తెలిసి తెలియని ఆచల ఏటిలోని అలల వంటి కంటిలోని కలలు కదిపి గుండియలను అందియలుగా చేసి. ఒక ఇన్స్పైర్ చేయటం అనేది ఇప్పుడు ఫస్ట్ అప్పటికప్పుడు వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు నువ్వు ఎప్పుడు వస్తున్నావు, నాకు అదంతా ఆలోచించి నేనంతా అయిపోయి రెడీగా ఉన్న పాట కావాలన్నప్పుడు వచ్చి కూర్చుంటున్నావు. నువ్వు పాట డిస్కషన్లో త్రూఅవుట్ కనుక్కుంటే, నా స్టోరీ డిస్కషన్లో నువ్వు ఇంబైబ్ అయి ఉంటావు. నీకు కూడా లోపల నరాల్లో నా కథ నీకు జీర్ణించుకుంటావు. ఇప్పుడు వచ్చావు ఫ్రెష్గా. నువ్వు ఓ రైటర్ అప్పుడే వచ్చాడు, లిరిక్ రైటర్ అప్పుడే వచ్చాడు, మ్యూజిక్ డైరెక్టర్ అప్పుడే వచ్చాడు. నువ్వంది కరెక్టే చాలా. ఎందుకంటే మనం ఇంత చెప్తే రాసేవాడికి ఆయన మహాదేవన్ గారు ఎప్పుడు ముందర రాయించుకుంటాడు, ఆయన పాట ట్యూన్ ఇవ్వడు. అప్పుడు వాళ్ళకి బాగా లోపలికి ఎక్కేదాకా నరాల్లోకి ఇంట్రావెనస్ ఇంజక్షన్లు 4-5 ఇచ్చేసిన తర్వాత, అంటే చెప్పడం గొప్పతనం ఉంది కాదు, చెప్పడం నా బాధ్యత. శంకరానాథ శరీర పాడాలని ఉన్నప్పుడు అందరూ వచ్చారు, త్యాగరాజ ఉత్సవాలు జరుగుతున్నాయి.
జరుగుతున్నప్పుడు మిగతా బ్రాహ్మలు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు. ఒక్కసారి మంజు భార్గవి ఒక పద్ధతి కాబట్టి అక్కడ కూర్చోగానే అందరూ లేచి వెళ్ళిపోయారు. అందరూ లేచి వెళ్ళిపోతే ఒక్క ఈయనను మంజు భార్గవి కూడా వెళ్ళిపోయింది. ఈయన శంకరుడు మిగిలారు. మిగిలితే నువ్వు ఉన్నావు కదా నాకు చాలు అన్నట్టుగా పాట రావాలండి అని చెప్పకపోతే ఇంకా ఎక్కువ మాటలు చెప్పుంటాం. లేదు సార్, అంటే నేను అనేది ఏంటంటే సార్, మీరు చెప్పే దాంతో పాటు చెప్పండి కూడా ఏదో ఉంటుంది సార్. అది అంటే ఇది చెప్పడం మూలంగానే ఈ చెప్పండి లోపలికి వెళ్తుంది సార్. అది సంగీతంగా బయటకు వస్తుంది. శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా. భారతీరాజా గారు విశ్వనాథ్ గారి గురించి చెప్తుంటే స్టాండింగ్ ఓవేషన్ చూశాను. బాలచందర్ గారు, విశ్వనాథ్ గారు, అంటే మొత్తం శ్రీధర్ గారి దగ్గర నుంచి మొత్తం అందరి లిస్టు చెప్పుకుంటూ వస్తున్నప్పుడు విశ్వనాథ్ గారి పేరు చెప్పినప్పుడు శంకరాభరణం పేరు మెన్షన్ చేసేది భారతీరాజా గారు. అంటే అట్లాంటి సినిమాని మనకి ఇచ్చిన ఆయన, అంటే అక్కడైతే ఒక మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. ఈయన చెప్తుంటే మరి బాలచంద్ర గారి గురించి చెప్తున్నారు కదా, నేను కూడా చెప్తుంటే అందరికీ వాళ్ళకి అన్నం పెట్టడం ఉపకారం ఏం కాదండి. నేను చేస్తున్న ఆ పని నేను చెయ్యాలి. దిస్ ఇస్ మై డ్యూటీ. ఐ ఫీల్ ఇట్స్ మై డ్యూటీ టు డూ ఇట్.